వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మనము చూడబోయే వీడియో వడగరి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో రండి చూద్దాం. ఇడ్లీ, దోశకి, పూరికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సైడ్ డిష్గా రోజు మనం చట్నీ సాంబార్తో తినడం బోర్ కొట్టినప్పుడు ఇలా వడగరి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఒక బౌల్ ఎత్తుకొని నేను ఇప్పుడు 300 గ్రామ్స్ పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలా. ఒక గంట సేపు నానబెట్టుకుంటాను నేను. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ప్రిపరేషన్కి నానబెట్టుకున్నాను. చూడండి, బాగా 2 సార్లు వాష్ చేసుకుందాము. వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. బాగా కడిగి కింద నీళ్ళు వంపేసి ఇప్పుడు వేరే నీళ్ళు పెట్టి మనము పెట్టేద్దాము. చూడండి, ఇప్పుడు మనము ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపుకి రెడీ చేసుకుందాము. అన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, టమాటాలు అంతా స్లైస్గా కట్ చేసుకుందాము. 2 పెద్ద టమాటాలు ఎత్తుకున్నాను. పచ్చెనగపప్పు నానిపోయింది. చూడండి, గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బరక వడకి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాము అలాగనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. కొద్దిగా కారం పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకుందాము. ఇప్పుడు చూడండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనము పట్ట, లవంగం, జీలకర్ర, మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితేనే కూడా చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాము. 2 పెద్ద టమాటాలు ఎత్తుకున్నాను నేను. చూడండి, దీన్ని కలిపి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం బాగా. ఇప్పుడు సాల్టు, గరం మసాలా, పసుపు పొడి, కారం పొడి యాడ్ చేసి కొద్దిగానే కారం వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఉంటాను నేను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందాము. మనం ఎంత గ్రేవీ ప్రిపరేషన్ చేసుకోబోతున్నామో అంత నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ నీళ్ళు యాడ్ చేసుకున్నాను. చూడండి, బాగా కలుపుకుందాము. ఇది బాయిల్ అవని. ఇప్పుడు ఒక కడాయి పెట్టి మనము రుబ్బుకున్న పచ్చెనగపప్పుని కొద్దిగా వేసుకొని పకోడీలాగా చిన్నగా ఫ్రై చేసి ఎత్తుకోవాలన్నమాట. ఒకవేళ ఫ్రై చేసుకోకపోతే స్టీమ్ చేసి కూడా మనం వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా చిన్నదిగా వేసి ఫ్రై చేసుకోవాలి. స్టీమ్ చేసి వేసుకుంటే కూడా కొంచెం లేట్ అవుతుందని ఇలా నేను ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకుంటాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు లైట్గా బాయిల్ అయిపోయింది. నేను లైట్గా వస్తేనే ఇది ఎత్తుకున్నాను నేను. చూడండి, అన్నీ ఒక ప్లేట్లో సిప్ చేసుకుందాము. చూడండి, అన్నిటినీ ఇలా చిన్నదిగా మనం ఎంత రుబ్బుకున్నామో దాన్నంతా ఇలా ఫ్రై చేసి ఎత్తుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్న పకోడీలని దీంట్లో వేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా అలాగనే వేసుకోవాలన్నమాట. తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఈ వాటర్ అంతా లాగేసి ఈ మసాలా అంతా దాంట్లో దిగేసి బాగుంటుంది. కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలన్నమాట. స్మాష్ చేసి కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా అలాగనే వేసుకుందాము. ఆ నీళ్ళలో బాయిల్ అయిపోయి నీళ్ళంతా అది లాగుతుందన్నమాట. అంతే, రెడీ అయిపోతుంది గ్రేవీ సింపుల్గా. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా ఉందో. టేస్టీగా ఉంటుంది. దోశకైతే భలే ఉంటాయి. ఇడ్లీ, దోశ, పూరికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం సేపు బాయిల్ అయితేనే చాలు, రెడీ అయిపోతుంది గ్రేవీ. చూడండి, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. అంతే, ఒక 2 మినిట్స్ పెట్టి మనం దింపేయాల్సిందే. రెడీ అయిపోయింది వడగరి సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది? ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసి దింపేద్దాము. రెడీ అయిపోయింది. చూడండి, ఒక బౌల్లో సిప్ చేసుకుందాము.
అంతే, రెడీ అయిపోయింది వడగరి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ వడగరి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి, ఇప్పుడు నేను పూరికి సైడ్ డిష్గా చేసినాను. చాలా చాలా టేస్ట్గా ఉంది. పూరి కూడా మెత్తగా మైదాలో చూడండి ఎలా ప్రిపరేషన్ చేశాను.